జాతీయ పంచాయతీ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఉత్తమ స్థానిక నాయకత్వ సేవా పురస్కారాలను ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్య సాధన సమితి అధ్యక్షులు వీరభద్రాచారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రాచారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పరిపాలన వికేంద్రీకరణకు నమూనాలుగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్తులు స్వయం పాలన దిశగా అడుగులు వేయాలని అన్నారు. స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొని ప్రసంగించారు. పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులుగా ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు ఉత్తమ స్థానిక నాయకత్వ సేవా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎంపీటీసీ దొడ్ల స్వాతి, ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్, జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. స్కూల్స్ కంట్రోల్ నిర్మాణం కావచ్చు, ఉపాధ్యాయ వ్యవస్థ ఆధిపత్యం వహించడం ద్వారానే అపోహలు పట్టుకోకుండా ఉండడానికి వీలు. దీనితో అధిపతి శ్రీ మిత్రపూడి శ్రీనివాసరావు గారిని శ్రీనివాస 1320 ఓట్ల మెజార్టీతో నాకు అనుభవం లేకపోయినప్పటికీ 5వ కంపెనీ వైపు నుంచి పనిచేయాలనే ఆశ ఉంది. దీన్ని ముందుకు ఎలా వెళ్ళాలి, బ్యానర్ పడతా ఉన్నారు. ఫోటో కూడా తీయాలి. ఓకే అన్న. నో ప్రాబ్లం. సేవ చేయబట్టి ఎంపీ పోయా సరేనా? శ్రీనివాస్ చేసే నాకు ఓకే. బాగా చేయి వస్తుంది కొద్దిగా నికరా. బ్యానర్ ముఖ్యం, డోనర్ కంటే బ్యానర్ బ్రహ్మాండం
చేయాలని, భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారానే అన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ యొక్క గ్రామ స్వరాజ్య సాధనా సమితి నిరంతరం కృషి చేసిన విధుల్ని గ్రామ పంచాయతీ ద్వారా, మండల పరిషత్ ద్వారా, జిల్లా పరిషత్ ద్వారా ప్రజా మరింతగా రాజకీయాల్లో ఎదిగి మరింతగా ప్రజాగాలని